జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం కేరళ గురించి మాట్లాడుకునే ముందుగా మనము పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఏ విధంగా ఎదిగిందో తెలుసుకోవాలా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి వృద్ధినైతే సాధించింది. 2016లో కేవలం 3 స్థానాలకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ 2021లో 77 స్థానాలను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తాజాగా జరిగినటువంటి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరింతగా పుంజుకొని ఏకంగా 206 నుంచి 207 స్థానాలను కైవసం చేసుకొని మొట్టమొదటిసారిగా చరిత్రలో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేది. గత కొన్ని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ అలాగే ఇతర అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయిలో చేసినటువంటి కృషి బీజేపీకి బలమైనటువంటి పునాదిని అయితే నిర్మించింది. 15 ఏళ్ల తృణమూల కాంగ్రెస్ పాలనలో స్థానిక నాయకుల అవినీతి అలాగే ఆగడాలపైన ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునింది. పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ అలాగే కాంగ్రెస్ ఓటర్లు సామూహికంగా భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అయితే అయింది. దేనికి? బీజేపీకి. అంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ లెఫ్ట్ పార్టీలను అలాగే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి ఆ స్థానంలో బీజేపీ ఎదిగిందనమాట. అర్థమైందా? కేంద్రం అలాగే రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే బెంగాల్ నిజమైన అభివృద్ధి సాధిస్తుందనే నినాదంతో ఓటర్లందరినీ కూడా ఆకట్టుకునింది. మొత్తంగా బీజేపీ 3 స్థానాల నుంచి 207 స్థానాలను కైవసం చేసుకుని పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని అయితే చేపట్టింది. ఇదంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులను కాంగ్రెస్ పార్టీలను ఖతం చేసి పారేసింది. అంతేకాకుండా బీజేపీకి మద్దతుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బలంగా ప్రచారం చేసింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో హిందువులలో ఐక్యతను తీసుకొచ్చి హిందువులందరినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా పశ్చిమ బెంగాల్లో బీజేపీ తిరుగులేని స్థాయికి అయితే చేరుకునింది. ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళలో గత 2 ఏళ్లుగా బీజేపీ తన రాజకీయ ఉనికిని చెప్పాలంటే గణనీయంగా పెంచుకుంటాంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ తన తొలి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేది. ప్రముఖ మలయాళ నటుడైనటువంటి సురేష్ గోపి గారు 74,686 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ దాదాపు 19.24% ఓట్ల షేర్ సాధించి 3వ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఎక్కడ? కేరళలో. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇదే మామూలు విషయం అయితే కాదు. 2025 అక్టోబర్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక భారీ సంచలనాన్ని నమోదు చేసింది. దాదాపు 45 ఏళ్లుగా వామపక్షాల ఆధీనంలో ఉన్నటువంటి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకునింది. మొత్తం 101 వార్డుల్లో బీజేపీ కూటమి 50 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ ఫ్రంట్ గా నిలబడింది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల సాయంతో తిరువనంతపురం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునింది. చూడండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో. ఇకపోతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన గత రికార్డులను కూడా అధిగమించి 3 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునింది. ఎక్కడ? కేరళలో. గతంలో కేరళలో కేవలం 10 నుంచి 12 ఓట్ల షేర్కే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనేక నియోజకవర్గాలలో 20% కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తూ ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ కూటములకు గట్టి పోటీనైతే ఇస్తుంది. అయితే ఈ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇక 2వ స్థానంలో కమ్యూనిస్టు కూటమి నిలబడింది. అయితే కేరళ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ తొలిసారిగా తమ అభ్యర్థిని అయితే నిలబెట్టింది. మీరు అనుకోవచ్చు, ఓరే 3 సీట్లే కదా వాళ్ళు గెలిచింది, 3 సీట్లతో అది ఎట్ట సాధ్యమవుతుందిరా అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగానండి. చాతనూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి బీబీ గోపకుమార్ను అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం అయితే నిలబెట్టింది. కేరళ అసెంబ్లీ చరిత్రలో స్పీకర్ పదవి కోసం బీజేపీ పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైం. సాధారణంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయితే అవుతా ఉంటుంది. ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ కూటముల మధ్య పోటీ అనేది ఉంటుంది. అయితే ఈసారి బీజేపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలని చెప్పేసి నిర్ణయించుకునింది. బీబీ గోపకుమార్ గారు బీజేపీ సీనియర్ నాయకులు అలాగే
చాతనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసినటువంటి అనుభవం కలిగిన వారన్నమాట. పార్టీ బలోపేతం కోసం అలాగే శాసనసభలో తమ గొంతును బలంగా వినిపించడం కోసం ఈయనైతే బరిలోకైతే దించినారు. రాష్ట్రంలో కేవలం ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మాత్రమే కాకుండా తాము కూడా ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ శక్తి అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకునింది. బీజేపీ ఏమి ఊరికే స్పీకర్ అభ్యర్థిని ఏమి నిలబెట్టలా. ఎందుకంటే కేరళ శాసనసభ స్పీకర్ ఎన్నిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. శాసనసభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటేస్తారు. సాధారణ ఓటింగ్ మాదిరిగా చేతులు ఎత్తడం లేదా ఈవీఎంల ద్వారా కాకుండా ఇది రహస్య బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది. ఏ సభ్యుడైనా స్పీకర్ అభ్యర్థిగా మరొక సభ్యుడి పేరునైతే ప్రతిపాదించవచ్చు. దీనికి మరొక సభ్యుడు మద్దతు ఉంటే సరిపోతుంది. సభకు హాజరై ఓటు వేసినటువంటి సభ్యులలో 50% కంటే ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తే వాళ్లే విజేతగా ప్రకటించబడతారు. అంటే ఈ కేరళ స్పీకర్ ఎన్నిక రహస్యంగా జరుగుతుంది కాబట్టి బీజేపీ తమ అభ్యర్థిని ఈ స్పీకర్ ఎన్నికల్లో నిలబెట్టింది. దానికి మరో కారణం ఉండాలి. కేరళ అసెంబ్లీలో ఎన్నికేటువంటి ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది హిందువులే. దీంతో తమ అభ్యర్థి గెలవకపోయినా గౌరవనీయమైనటువంటి స్థాయిలో ఓట్లు వస్తాయన్నది బీజేపీ ఆలోచనగా కనపడుతుంది. తద్వారా ఏంటంటే కేరళలో తాము కూడా ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందొచ్చు అనేది బీజేపీ ఆలోచన అన్నమాట. అది విషయం ఎట్టున్నదా బీజేపీ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ కదా. కనీసం అక్కడ కొన్ని గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఇచ్చినా కూడా అది మనకు కాళ్ళ ఎగరేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ గెలిచిన 3 ఎమ్మెల్యే సీట్లే. ఒకవేళ గనక 10కి పైన గనక మనకు ఓట్లు వచ్చాయనుకో ఎట్టుంటుందా, అది వేరే లెవెల్లో ఉంటుంది. అది ఇంకోసారి పనికి వస్తుంది. అర్థమవుతుందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.